ప్రార్థన. పరిశుద్ధుడైన మా తండ్రి, ప్రేమాస్వరూపేగు దేవా, నీకు వందనాలు. నా ఎదుట నిలిచిన బిడ్డలందరి కొరకు ప్రార్థన చేస్తున్నాను. వారు ఏ విధమైనటువంటి శ్రమ, వ్యాధి, బాధ, సమస్య, శోధనలో ఉన్నారో అన్నీ నీకు తెలుసు. ఎన్ని రకాల కేసుల్లో, కలతల్లో, కష్టాల్లో, కన్నీళ్లలో, ఇతరత్ర సమస్యల్లో, కుటుంబ కలతల్లో, బాధల్లో ఉన్నారో నీకు తెలుసు. ఏ రకాల జబ్బులు వారిని శోధిస్తున్నాయో నీకు తెలుసు. నేను నీ మీద దృష్టి ఉంచినప్పుడు, నీ పని మీద దృష్టి ఉంచినప్పుడు, నాకున్న బంధకాలన్నీ తెంచి, అప్పులు తీర్చి, వ్యాధులు తగ్గించి, నాకు నూతన శక్తిని, బలాన్ని, ఆరోగ్యాన్ని, ఆయుష్నిచ్చి ఇంతవరకు నన్ను వాడుకున్న నా మంచి తండ్రి, నా బంగారు తండ్రి, ఇదిగో నా ఎదుట నీవు నాకు అనుగ్రహించినటువంటి ఆత్మీయ బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నాను. వారి కన్నీరు చూడు తండ్రి, వారి వేదన తొలగించు తండ్రి, వారున్న శ్రమ నుంచి వారిని విడిపించు, వారి దుఃఖమును సంతోషమగునట్లు చేయి ప్రభువా. వారి వేదనంతా కూడా యేసు నామములో తొలగించబడాలి. వారు విశ్వాసంతో వచ్చి నీ పాదాల చెంత నిలబడి ఉన్నారు. వారి ప్రతి బాధ, వారి ప్రతి వేదన తొలగించబడాలి. వారి ప్రతి అక్కర తీర్చబడాలి. వారు పీడించబడుతున్న అప్పుల బాధ నుంచి వారికి విడుదల కలగాలి, ఆర్థిక సమృద్ధి కలగాలి. ఇది మొదలుకొని నేను మిమ్మల్ని ఆశీర్వదించును అన్న వచనం నెరవేర్చి సర్వ సమృద్ధి చేత నీ బిడ్డల్ని తృప్తిపరచమని ప్రార్థన చేస్తున్నాను. వారికి సంతాన విషయంలో దీవెన దయచేయండి. వారికి పుట్టిన వారిని ఆశీర్వదించండి. వారు ఏ బంధకాల్లో చిక్కుకున్నారో, ఏ వ్యసనాల్లో చిక్కుకున్నారో, ఏ పాపంలో పట్టబడ్డారో, యేసు నామములో వారిని పట్టినటువంటి దయ్యములు వదిలిపోవును గాక. వారిని చుట్టుకున్న సంఖ్యలో యేసు నామములో తెగిపోవును గాక. నీ బిడ్డలకు గొప్ప విడుదలివ్వు, వారి సంతతికి గొప్ప విడుదలివ్వు. వారి కుటుంబాల్లో శాంతి సమాధానాలు దయచేయి. మునుపటి కంటే అధికమైన మేలు దయచేయి. గడిచిన కాలం కంటే ఎక్కువైనటువంటి సంతోషం నీ బిడ్డలకు దొరుకును గాక. నీ బిడ్డలందరినీ ఆదరించి, దీవించి, బలపరిచి, స్వస్థపరిచి, సమాధానంతో నింపి, సమృద్ధితో ఆ 4 దినాలు కూడా మేము నీ సన్నిధిలో, నీవు మాకు అనుగ్రహించినటువంటి ఆ మహాకూటముల్లో మేమంతా పరిచర్య చేసి, ప్రార్థించి, ఆ ఉపదేశము విని, నూతన గీతాలు విని, నిన్ను ఆరాధించుకొని, మహిమపరుచుకొని సంతోషించే కృప మాకు దయచేయమని. ఏ ఒక్కరు కూడా కీడులో పడకుండా, శోధనలో పడకుండా, శ్రమలో పడకుండా, మరణకరమైన ప్రమాదాల్లో పడకుండా మా బిడ్డలందరినీ నీ కాపుదల్లో, భద్రతలో ఉంచు. అక్కడికి వెళ్లే మార్గాన, వచ్చే మార్గాన తోడై ఉండు. దుష్ట శక్తులను బంధించు, మాంత్రిక శక్తులను బంధించు, దురాత్మ శక్తులను బంధించు, అంధకార శక్తుల క్రియలను బంధించు, సైతాను శక్తుల క్రియలు బంధించు. బిడ్డలకు స్థిమితమైన మనసు దయచేయి, నిదానం దయచేయి, ప్రశాంతత దయచేయి, కాపుదల ఉంచు, నీ భద్రత దయచేయి. విశ్వాసంతో నీ బిడ్డలు తెచ్చుకున్న నూనె నీ శక్తితో నింపి, రోగులైన వారికి అది రాసి ప్రార్థించడం ద్వారా స్వస్థత చేకూర్చు. చిన్నలు మొదలుకొని, పసిబిడ్డలు మొదలుకొని, వృద్ధులు, యవనులు, స్త్రీలు, పురుషులు, బిడ్డలందరినీ మీరు తాకి, ముట్టి స్వస్థపరచండి, స్వస్థపరచండి, స్వస్థపరచండి. నూతన శక్తి, నూతన అభిషేకం, నూతన బలము బిడ్డల మీదకి, మా మీదకి, కుటుంబాల మీదకి వచ్చునుగాక. కనికరించమని పేరు పేరున బిడ్డలు నీ చేతికి అప్పగిస్తూ, అటు మీటింగ్ గ్రౌండ్లోకి వెళ్ళే బిడ్డలకి, అలాగే గృహాలకు వెళ్ళే బిడ్డలకి నీ కాపుదల ఉంచి బిడ్డలందరికీ క్షేమ సమాధానాలు దయచేయమని. బుధవారం నైట్ నుంచి నా ప్రభువా, ఆదివారం మధ్యాహ్నం కోట ముగిసేంత వరకు కూడా మేమంతా కూడా నీ సన్నిధిని గడుపునట్లు మాకందరికీ స్వేచ్ఛా స్వాతంత్ర్యములను దయచేసి మీరే మీ నామానికి, ఘననామానికి మహిమ తెచ్చుకోమని యేసు ప్రశస్త పవిత్ర నామమున ప్రార్థించి, కృతజ్ఞతలు చెల్లించి నిన్ను మహిమపరుచుకుంటున్నాం తండ్రి. ఆమేన్.